నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి. ద ఎంపైర్ వాజ్ రూల్డ్ బై హౌ మెనీ మెయిన్ డైనాసిటీస్? సో విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం ఎన్ని ప్రధాన వంశాలు పాలించాయి? ఎన్ని ప్రధాన వంశాలు పాలించడం జరిగింది? ఎన్ని ప్రధాన వంశాలు పాలించినాయి? 1, 3, 4, 5? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. నాలుగు ప్రధాన వంశాలు పాలించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1336 నుంచి 1646 వరకు విజయనగర సామ్రాజ్యము వివిధ రాజుల చేత పరిపాలించడం జరిగింది. ఇందులో మొత్తం నాలుగు వంశాలు పరిపాలించడం జరిగింది. అందులో సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, ఆరవీడు వంశము. సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీడు వంశము, ఈ నాలుగు వంశాలు పరిపాలించడము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దోస్ 4 మెయిన్ డైనాసిటీస్? ఇందులో ఫోర్ డైనాసిటీస్ పరిపాలించడం జరిగింది కదా, 4 వంశాలకు సంబంధించినవి. ఒకటి కానిదేది అంటున్నాడు. సంగమన, సాలువన, తులువన, మరాఠాన? ఏది? మనకు మరాఠా అనే వంశం దీనికి సంబంధించినది కాదు. మరాఠాను ఎవరు? ఛత్రపతి శివాజీ నాయకత్వంలో 17వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా స్థాపించడం జరిగింది. కాబట్టి సరి అయిన ఆన్సర్ ఏంటిది? సంగమ, సాలువ, తులువ, ఇంకొకటి మిగిలింది ఏంటిదిరా? అరవీడు వంశము. అవి 4 వంశాలు. క్వశ్చన్ నెంబర్ 93. అండర్ విచ్ డైనాసిటీ డిడ్ కృష్ణదేవరాయ రూల్? సో శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన రాజు? 4 వంశాలున్నాయి కదా, ఆ 4ంటిలో ఏ వంశానికి ఇక్కడ 4 ఉన్నాయి. సలువ, సంగమ, తులువ, అరవీడు. సో ఇందులో ఈ 4 వంశాల లోపల ఏ వంశానికి చెందినవాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఈ సి, తులువ వంశము. ఏ వంశానికి చెందినవాడు? తులువ వంశము. విజయనగర రాజులందరిలోకి అత్యంత శక్తివంతుడు, ప్రసిద్ధి చెందిన రాజు, అత్యంతమైన శక్తివంతుడు మరియు ప్రసిద్ధి చెందిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన మూడవ వంశమైన తులువ వంశానికి చెందిన మహారాజు. ఈయన కాలంలోనే విజయనగర సామ్రాజ్యం కళలతో, సాహిత్యంతో, యుద్ధాలలో అగ్రస్థానానికి చెందడం జరిగింది. తులువ వంశం లోపల ముఖ్యమైన వాడు శ్రీకృష్ణదేవరాయలు. మరి సాలువ వంశం లోపల ప్రముఖుడు ఎవరు? సాలువ వంశం లోపల ప్రముఖుడు సాలువ నరసింహరాయలు. మరి సంగమ వంశంలో ప్రసిద్ధులెవరు? హరిహరరాయలు మరియు బుక్కరాయలు. అరవీడు వంశం అనేది సో ఇది చివరి దర్యాపుగా విజయనగర సామ్రాజ్యపు చివరి దశ. సో చివరి వంశము రామరాయల కాలం నాటిది. అంటే ఇందులో ముఖ్యమైన వారు రామరాయలు అని మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్. అండర్ విచ్ డైనాసిటీ డిడ్ కృష్ణదేవరాయ రూల్? కృష్ణదేవరాయ ఏ డైనాసిటీకి సంబంధించి ఏ వంశానికి చెందిన రాజు అంటున్నాడు. ఇప్పుడే అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ కమ్ టు 94th క్వశ్చన్. ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 రిజల్టెడ్ ఇన్? బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధము అంటే తల్లికోట యుద్ధము 1565లో జరగడం జరిగింది. దాని ఫలితం ఏమిటి అంటే దాని ఫలితం ఏంది? ద కన్సాలిడేషన్ ఆఫ్ విజయనగరాస్ పవర్, ద డిఫీట్ అండ్ రీనేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ విజయనగర. నెక్స్ట్ వన్, the funding of new dynasty, no significant change. ఏంటిదంట ఇది? తల్లికోట యుద్ధంతో విజయనగర పతనము మరియు నగరం పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. సో అది బి, ద డిఫీట్ అండ్ రీనేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ విజయనగర. దీని అర్థం ఏంది? బి ఆప్షన్ యొక్క అర్థం ఏంది అని అంటే విజయనగరం పతనము మరియు మరియు నగరము పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. నగరము పూర్తిగా నాశనమైనది. సో 1565లో జరిగిన తల్లికోట యుద్ధము దీనినే రాక్షసి తంగడి యుద్ధం అని కూడా అంటారు. దక్కన్ సుల్తాన్ల కూటమి అంతా కలిసి విజయనగర సైన్యాన్ని
రామరాయల నాయకత్వంలోని సైన్యాన్ని ఓడించింది. ఈ యుద్ధం తర్వాత శత్రువులు విజయనగర నగరంలో చొరబడి అందమైన కట్టడాలను, గుడులను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధంగా వైభవంగా వెలిగిన విజయనగర సామ్రాజ్యము, విజయనగర నగరము శిథిలాల దిబ్బగా మారడము జరిగింది. కాబట్టి 1565లో తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యము అంతరించిపోవడము జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్ విజిటెడ్ విజయనగర అండ్ రికార్డెడ్ ఇట్స్ స్ప్లెండర్? సో ఏమైందట, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి దాని వైభవాన్ని రికార్డు చేసిన విదేశీ యాత్రికుడెవరు? ఆన్సర్ ఏంది? డొమింగో పేస్. ఆన్సర్ ఎవరు? డొమింగో పేస్ అదే ఇది సరి అయిన ఆన్సర్. డొమింగో పేస్ ఏ దేశానికి చెందినోడు? పోర్చుగల్కి చెందినోడు. ఏ దేశానికి చెందినోడు? పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించినాడు. డొమింగో పీస్ ఎప్పుడు వచ్చినాడు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించడం జరిగింది. ఆనాటి నగరం ఎంతో పెద్దది. ఇక్కడి కోటలు కానీ, బజార్లు కానీ, పండుగలు కానీ ఎంతో వైభవంగా జరుగుతాయో తన రాతల ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఎవరు వాళ్ళు? డొమింగో పేస్. నెక్స్ట్ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళే. మనకు ఈ సోషల్కి సంబంధించి మార్కో పోలోను కనుక తీసుకున్నట్టయితే ఇతను ఎవడరా? ఇతను ఇటలీకి సంబంధించిన యాత్రికుడు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడక ముందే 13వ శతాబ్దంలో కాకతీయ కాలంలో మేటుపల్లి రేవును సందర్శించడం జరిగింది. నెక్స్ట్ ఐబన్ బటూటాను కనుక తీసుకున్నట్టయితే ఇతను మొరాకో దేశస్థుడు. ఏ దేశస్థుడు? మొరాకో దేశస్థుడు. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఎక్కడికి వచ్చినాడు? భారతదేశానికి రావడము జరిగింది. నెక్స్ట్ మెగస్తనీస్, ఇతను కూడా ఇంపార్టెంట్. ఈయన గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి వచ్చాడు. కాబట్టి విజయనగరానికి ఈయనకు అసలు సంబంధమే లేదు అనేది మనము గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్.